నమస్తే. నేను మీ విఎస్ఎం శర్మ రామకోటి వాసుదేవ విశాఖపట్నం. ఈ నెల 25వ తేదీ శనివారం నాడు మహాపర్వదినము, ఆషాఢ శుద్ధ ఏకాదశి. దీన్నే మనం తొలి ఏకాదశి అని పిలుస్తాం. అట్లాగే హరిశైని ఏకాదశి అంటారు, దేవశైని ఏకాదశిని కూడా అంటారు. చాలా పవిత్రమైన దినము. వైష్ణవ సంప్రదాయంలో దీనికి పెద్ద పీట వేశారు. ముఖ్యంగా ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస దీక్ష చాలా మంది చేస్తారు పెద్దలు. ముఖ్యంగా పీఠాధిపతులు, యతులు, సన్యాసులు ఈ వ్రతం చేస్తారు, చాతుర్మాస వ్రతాన్ని. ఈ దీక్షలో వారు ముఖ్యంగా ఎటు కదలకుండా ఒకే దగ్గర ఉంటూ జపతపాలు నిర్వహిస్తారు. అట్లాగే వేదాధ్యయనము, ప్రవచనాలు చేస్తారు. చాలా పుణ్యంగా చెప్పబడింది. విశిష్టత ఏంటి దీని గురించి ముఖ్యంగా మనకి పద్మపురాణము, స్కాంద పురాణములో కూడా చెప్పబడింది. ఆషాఢ శుక్లపక్షేతు ఏకాదశ్యాం ఉపోషిత సేతే తస్మిన్ హృషికేశే సర్వపాపై విముచ్యతే అని చెప్పబడింది. అట్లాగే ఉపవాసం తుయా కుర్యాత్ సైన్యామై జనార్దనే అశ్వమేధ సహస్రస్య ఫలం ప్రాప్నోతి మానవ. అంటేనట ఎవరైతే ఉపవాసం ఉంటూ హరినామస్మరణ చేస్తారో వారికట విష్ణులోకము లభిస్తుందట. అట్లాగే సహస్ర అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని కూడా వస్తుందని మనకి పురాణ వచనము. ఏకాదశి శనివారం నాడు వచ్చింది, చాలా విశేషమండి. విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు. అట్లాగే ఈ రోజు ఎవరైతే ఉపవాసము జాగరణ చేస్తారో, విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారో, అట్లాగే విష్ణు ఆలయం దర్శించి తులసి మాలతో పూజ చేయండి. వారికి సమస్తమైన నవగ్రహ దోషాలు తొలగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని మనకి విష్ణు పౌర్ణమి వచ్చింది. చాలా పర్వదినము, శ్రీ మహావిష్ణువు ఇష్టమైన దినము. ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో, అట్లాగే జాగరణ చేస్తారో, మరియు విష్ణు సహస్రనామ పారాయణతో శ్రీ లక్ష్మీనారాయణ కొలుస్తారో వారికి అష్టైశ్వర్యములు వస్తాయని మన విష్ణు పురాణం చెబుతోంది. అట్లాగే ముఖ్యంగా మీకు దగ్గరలో ఉన్న విష్ణువులకు వెళ్ళండి, అర్చక స్వామికి అన్నదానము, వస్త్రదానము చేయండి. వీరైతే శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చూసుకోండి. సకల దోషములు తొలగి అష్టైశ్వర్యములు వస్తాయని మనకి స్కాంద పురాణం చెబుతోంది. అందరూ ఆచరించండి. ధర్మో రక్షిత రక్షిత. మా వీడియో